దేశంలో మైనార్టీ ముస్లింలు వెనకబడిన తరగతుల్లోనే ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. మత ప్రాతిపదికపైన రిజర్వేషన్లు ఎక్కడా లేవని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మండిపడ్డారు. కేంద్ర మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మైనార్టీల కోసం చేస్తున్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని, మైనార్టీలు బీసీలుగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలు జరుపుతామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంటున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ కోసం కట్టుబడి ఉంది. ఇప్పటికే ఆర్డినెన్సెస్ కోసం కృషి చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ డిక్లరేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. పార్టీల మధ్య కోల్డ్ వార్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతోటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, బీసీ డిక్లరేషన్ ఎంతవరకు వచ్చింది? బీసీ డిక్లరేషన్ మీకు తెలుసు, లాస్ట్ క్యాబినెట్లో మంజూరు చేసి ఆనరబుల్ గవర్నర్ గారికి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టమని పంపించినాం. ఇది క్యాబినెట్ ఎందుకు పెట్టినామంటే 2018 కంటే ముందు మన రిజర్వేషన్ 33 to 34% ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చి ఈ 33%కు 22-23 వరకు తీసుకుపోయిండు. సో దాదాపు 12-13% ఆయన తీసేసారు. కానీ అప్పుడు జనంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, కానీ అప్పుడు మనసుంతా వాళ్ళకు తెలంగాణ కావాలి అని ఉండే, కానీ రిజర్వేషన్ ఏమైనా కానీ అని పట్టించుకోలేదు. దాన్ని బెనిఫిట్ పెట్టి బీసీలకు అన్యాయం చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఆ అమెండ్మెంట్కు చేంజ్ చేయాలంటే అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఆర్డినెన్స్ ద్వారా ఆ చేంజ్, మేము కూడా ఇప్పుడు ఆర్డినెన్స్ పెట్టి 22కు 42 చేసినాం. అంటే 20% రిజర్వేషన్ పెంచినాం. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నర్ గారు అన్నారు సుప్రీంకోర్టులో ఈ 50% కంటే క్రాస్ కావద్దని ఒక నిబంధనలు ఉన్నాయి, కాబట్టి దాని మీద అడ్వకేట్ జనరల్ గారికి మీటింగ్ కూడా ఏర్పాటు చేసినాం. అది ప్రక్రియ జరుగుతుంది. 99% మేము గవర్నర్ గారికి అన్ని విధంగా టెక్నికల్ కానీ లా పరంగా ఉన్న చిక్కులకు ఆయన ఇచ్చిన క్వశ్చన్లకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక భాగం. రెండో భాగం ఏముంది అంటే పాపులేషన్ ఈ 50% ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ ఉన్న ఆ దివార్ అంటే దానికి అడ్డంకు తొలగించాలని రాహుల్ గాంధీ నుంచి మొదలు అందరూ అన్నారు ये 50% का जो रिजर्वेशन का दीवार है उसको हम ब्रेक करेंगे. దాని విషయంలో కూడా ఈ రెండు అలగలగా ఉన్నాయి. పంచాయత్ రాజ్ లోకల్ బాడీ గురించి ఆర్డినెన్స్ ఆ అసెంబ్లీలో పాస్ చేసి పంపించింది, అదేమో ఎడ్యుకేషన్, లోకల్ బాడీ అండ్ జాబ్స్ అన్నిటికీ అది ఉంది. రెండు అలగలేదు, ప్రజలకు అర్థమైతే లేదు ఇది ఏంది అది ఏంది. అసెంబ్లీలో పంపించింది యాక్టు, దాంట్లో పాస్ చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించింది. దానికి ఆర్టికల్ 669లో తమిళనాడులో ఎట్లా 69% ఉందో మాకు కూడా 50% నుంచి 69% వరకు ఇవ్వమని 69% పెంచే ప్రయత్నంలో ఉన్నాము. ఏది ఏమైనా ఇది టెక్నికల్ అండ్ లా పరంగా వారు జరుగుతుంది. డెఫినెట్గా ఇవాళ కూడా క్యాబినెట్లో దాని మీద చర్చలు ఉన్నాయి. కొద్దిసేపట్లో ఏమవుతుందో మీకు తెలుస్తుంది. మా ఉద్దేశం అయితే 42% మీదనే 100% దాని మీదనే అన్ని విధంగా ప్రయత్నం చేస్తాం. సుప్రీంకోర్టు వరకైనా మేము బరాబర్ పోరాడి బీసీలకు 20 నుంచి 42% రిజర్వేషన్ పెంచినాం. దాని మీద స్టిక్ ఆన్ ఉన్నాం, దాని మీదనే నిలబడి ఉన్నాం. బీసీల కోసం చేస్తున్న ఈ రిజర్వేషన్లో మైనార్టీల కోసమే, మైనార్టీల మెప్పు కోసమే చేస్తున్నామని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డికు సెంట్రల్ క్యాబినెట్ నుంచి తీసి పారేయాల. వాళ్ళు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఓత్ తీసుకుంటారు, నాకు మతము కానీ అన్నీ అందరు ఆల్ ఆర్ ఇండియన్ సిటిజన్స్ ఈక్వల్ అని చేస్తున్నారు. కానీ వాళ్ళకు ముస్లిం కనిపిస్తున్నారు. అరే బాబు, ఈ రిజర్వేషన్ ముస్లిం మతపరంగా కాదు, వెనుకబడిన ముస్లిమ్స్లో వెనుకబడిన వాళ్ళకే రిజర్వేషన్ ఉంది. ఒకవేళ ముస్లిం రిజర్వేషన్ అంటే సయ్యద్కు లేదు, పఠాన్కు లేదు, మొఘల్కు లేదు, అరబ్కు లేదు, ఇరానీకు లేదు, షియాకు లేదు, మైమన్కు లేదు, ఆఖానీకు లేదు. ఇట్లా 20 జాతీలు ఉన్నాయి, వాళ్ళకు రిజర్వేషన్ లేవు. ఎందుకు లేదు? ఆర్థికంగా వాళ్ళు బాగున్నారని వాళ్ళు లేదు. ఇది కూడా వృత్తిపరంగా అండ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్కే ఇది ఇచ్చినాము అని ఇన్నిసార్లు చెప్పినా అదే అంటున్నారు. హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, నడుస్తున్నది.
నువ్వు వచ్చి ముస్లింకి ఇచ్చినావు అంటే ఇవాళ నుంచి కాదు. 1971 మురళీధరరావు కమిషన్ ఏం చెప్పింది, 4 ఉన్నారు బీసీబీలో, లద్దాఫ్, నూర్బాషా, మేతర్, దుదుకులుడు ఆల్రెడీ ఉన్నారు. సెంట్రల్ లిస్ట్లో మోదీ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో అక్కడ యూపీలో మన బనారస్ 2,50,000 ఓన్లీ పద్మశాలి బట్టలు చేసేవాళ్ళు, వాళ్ళకి అన్సారీ అంటారు. వాళ్ళకి రిజర్వేషన్ ఇప్పటి నుంచి కాదు 40 సంవత్సరాలు ఉన్నది. తీసేయమను దమ్ముంటే. మరి ఎందుకు ఇచ్చారు? వృత్తిపరంగా ఇచ్చినారు. ముస్లిమ్సే వృత్తిపరంగా బనారస్ ద ఫేమస్ అక్కడి నుంచి ఇచ్చినారు. అట్టనే గుజరాత్లో ఉన్నాయి రిజర్వేషన్, యూపీలో ఉంది రిజర్వేషన్, తమిళనాడులో మన కర్ణాటకలో ఉంది రిజర్వేషన్. అది ఎందుకు చూస్తావు పోయి? ఇద్దరు శాఖలోళ్ళు ఉన్నారు, ఇద్దరు దోబిగా ఉన్నారు, మతంతో ఎందుకు కొలుస్తావు దానికి? ఇద్దరు చేపలు పట్టేటోళ్ళు ఉన్నారు, చేపలు పట్టే తిరగా చూడాలా. నవాపేట్ ఆంధ్ర సైడ్ చాలా గ్రామాల్లో సముద్రము అండ్ వాళ్ళ రివర్స్లో పోయి ముస్లిం చేపలు పడతారు. నువ్వు చేపలు పట్టినా కూడా నువ్వు ఓసి అంటారు. కొందరు మేతర్ ఉన్నారు, మేతర్ పని చేసేటోళ్ళు ముస్లిమ్స్లో. ఇప్పుడు గతంలో అంటుండే ముస్లిం మంగళూరు ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్ అంతా వాళ్ళే అయిపోయారు. ఇప్పుడు వాళ్ళే అన్ని హబీబ్ అని ఆ పెద్ద పెద్ద షాప్స్ అని నిజామాబాద్కి వచ్చిరా. అట్లా వాళ్ళు మేతర్ చేసినా కూడా వానికి తురుకుడు వానికి ఇవ్వద్దు అంటే ఎట్లనే మూర్ఖులు ఉన్నారు ఆ చెప్పేటోళ్ళు. అట్లా కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ఆధారంగా ఎన్నికలు జరుపుతామని కూడా షబీర్ అలీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను మంత్రులుగా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.